తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసులో ఉన్న మాట ధారావాహిక వింటున్నామండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఆ అమ్మాయిని ఇంట్లో ఈరోజు ఉండేలా చేయండి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ అమ్మాయి ఇంట్లో ఉండాలి అని వెళ్ళిపోతాడు హరిశ్చంద్ర. అందరూ ఆకాంక్ష చుట్టూ చేరతారు. అందరూ ఒకేసారి ప్లీజ్ అక్షయ అంటారు. ఏంటి ప్లీజ్, నేను వెళ్ళాలి అంటుంది ఆకాంక్ష. అమ్మా తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటా. నీకు మా నాన్నగారి గురించి తెలియదు. నీకు తెలుసా, మా అన్నయ్య ఒక బిడ్డకు తండ్రి అయినా కూడా వాడికి మా నాన్న అంటే చచ్చేంత భయం. నేను సంజయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓని. అయినా మా నాన్న కోపంగా ఒక్క చూపు చూస్తే చాలు, ఎక్కడివి అక్కడే పడిపోతాయి. అంత స్ట్రిక్ట్గా ఉండే మా నాన్న ఫస్ట్ టైం ఒకరిని బ్రతిమలాడాడు. అయినా నువ్వు వినకుండా వెళ్ళావనుకో, మా నాన్న చేతిలో మాకు తాట తీరిపోతుంది. ప్లీజ్ కాస్త కనకరించు తల్లి అన్నాడు సంజయ్. శ్రావణి, లాస్య, మహేశ్వరి కూడా ప్లీజ్ అక్షయ అన్నారు. ఓకే, బట్ రేపు కన్ఫర్మ్గా వెళ్ళిపోతా అంది ఆకాంక్ష. అందరూ అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. నేనిక్కడ ఉండాలంటే మీరు నాతో అందరూ కబడ్డీ ఆడాలి అంది ఆకాంక్ష. అందరూ ఒక్కసారిగా వామ్మో అంటారు. ఆకాంక్ష తన కనుబొమ్మలను విల్లులా విరిచి వై అంటుంది. మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అంది శ్రావణి. ఆకాంక్ష కూల్గా అయితే ఒక 5 minutes వెయిట్ చేయండి అని హరిశ్చంద్ర రూమ్లోకి వెళ్తుంది. అమ్మా, ఎవరి మాట వినని నాన్న తన మాట వింటాడంటావా అంటుంది శ్రావణి. వింటే అది ప్రపంచంలోనే 8వ వింత అవుతుంది అంది మహేశ్వరి. భూమి ఆకాశం ఒక్కటైపోతాయేమో, కానీ నాన్న మాత్రం ఒప్పుకోడు అన్నాడు శ్రావణ్. ఎందుకో మామయ్య ఒప్పుకుంటాడో అనిపిస్తోంది. ప్రతి ఒక్కరి విషయంలో సీరియస్గా ఉండే మామయ్య ఫస్ట్ టైం తనని బ్రతిమలాడాడు. అత్తయ్య చేతితోనే తినని మామయ్య ఆమె చేతితో అన్నం తిన్నారు. ఇవన్నీ చాలదా ఆ అమ్మాయి చెప్తే మామయ్య వింటాడని అంది లాస్య. అది నిజమైతే తనే నా చిన్న కోడలు అంది మహేశ్వరి. మామ్, నువ్వు అలా కమిట్ అవ్వకు, నా బ్రతుకు మీద చాలా ఆశలున్నాయి అన్నాడు సంజయ్. అని అనుకుంటుండగానే ఆకాంక్ష, హరిశ్చంద్ర నవ్వుతూ మెట్లు దిగుతారో. ఆకాంక్ష అందరినీ చూసి పదండి ఆడాలని లేదా అంది. అందరూ ఆ ఉంది అని గేమ్లోకి దిగుతారో. టీంలో ఆకాంక్ష ఒక టీం, అందరూ ఒక టీం. కానీ ఆకాంక్ష చేతుల్లో అందరూ ఓడిపోతారు. ఆకాంక్ష నేనే విన్ అని ఎగురుతుంటే సంజయ్ మాత్రం ఆకాంక్షను అలానే చూస్తూ ఉంటాడు. లాస్య సంజయ్ని గమనించి ఏంటి అన్నట్టు కళ్ళెగిరేస్తుంది. సంజయ్ నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. హరిశ్చంద్ర ఆకాంక్ష తలపై చేయి వేసి థ్యాంక్స్ అమ్మా, నీ వల్ల ఈరోజు బాగా నవ్వాను, ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేశాను అన్నారు. ఆకాంక్ష స్మైల్ ఇస్తుంది. అందరూ బాగా అలసిపోయి వచ్చి ఇంట్లో సోఫాలో కూర్చుంటారు. హరిశ్చంద్ర సీరియస్గా సంజయ్, అక్షయ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ అపాయింట్మెంట్ దొరికిందా అడుగుతాడు. లేదు నాన్నగారు, అసలే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, చాలా పొగరుంది తనకు. మన మేనేజర్ గట్టిగా అడిగితే సంజయ్ వస్తేనే అపాయింట్మెంట్ ఇస్తా అని యాటిట్యూడ్ చూపిస్తుందట. నిజంగా ఆ ఆకాంక్ష కానీ కలవాలి, నా చేతుల్లో దాని పని ఫట్. 1 గంటలో శరత్ వస్తా అన్నాడు సంజయ్. ఆకాంక్ష మనసులో నా మీద బాగానే పగ పెట్టుకున్నట్టున్నావు కదా అనుకుంది. శరత్ ఎవరు అంది ఆకాంక్ష. నా పిఏ చెప్పాడు సంజయ్. అంటే ఆ రోజు ఫోన్లో మాట్లాడింది ఆ వెధవసుంటే అనుకుంటా. ఎలాగూ గంటలో వస్తాడు కదా, చూద్దాం అనుకుంది ఆకాంక్ష. 1 అవర్లో శరత్ వస్తాడు. సార్, ఒక గుడ్ న్యూస్, 5 daysలో కలవడానికి అపాయింట్మెంట్ దొరికింది అన్నాడు శరత్. ఓకే గుడ్. ఆకాంక్ష వీడేనా శరత్ అనుకుని మెల్లగా శరత్ నెంబర్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ రాగానే శరత్ కంగారుగా కట్ చేసి సైలెంట్లో పెడతాడు. బయటికి వచ్చి రివర్స్ కాల్ చేస్తాడు. కానీ ఆకాంక్ష కావాలని లిఫ్ట్ చేయదు. వాట్సాప్కి రియల్ కొటేషన్ పిక్ పంపిస్తుంది. దాన్ని చూడగానే శరత్కి ఉన్న మతిపోతుంది. ఈ ప్రాజెక్టు అక్షయ గ్రూప్ ఆఫ్ కంపెనీకి దక్కకూడదు. ఒకవేళ అదే జరిగితే నేను 20 కోట్లు మిస్ చేసుకోవాల్సి వస్తుంది. నో, ఈ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చూడాలి అనుకొని లోపలికి వెళ్తాడు శరత్.
ఏంటి శరత్ అలా ఉన్నావు? సంజయ్ అడుగుతాడు. సార్, అది అక్షయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ మిస్ ఆకాంక్ష క్యారెక్టర్ లెస్ అని తెలిసింది సార్. మన వేరే బ్రాంచ్ మేనేజర్ కలవడానికి వెళ్తే బెడ్రూమ్కి వస్తావా అని అడిగిందట అన్నాడు శరత్. అక్కడే ఉన్న ఆకాంక్ష ఏమీ తెలియని దానిలా, ఓ గాడ్, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అంది. ఉంటారు మేడం, ఇంతకు ముందే అతను వెళ్ళి కలిస్తే అలా అందట అన్నాడు శరత్. ఆకాంక్ష అమాయకంగా అవునా అంది. ఆకాంక్షకు కోపంతో రక్తం మరిగిపోతోంది. యాటిట్యూడ్ మాత్రమే ఉందని అనుకున్నా, ఇలాంటి క్యారెక్టర్ అనుకోలేదు అన్నాడు సంజయ్. సంజయ్, అలాంటి వాళ్ళతో బిజినెస్ చేయడం అనవసరం కదా అంది ఆకాంక్ష. అవును మేడం అనగానే మళ్ళీ ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని చూడగానే శరత్ ఫేస్ హ్యాపీగా వెలిగిపోతుంది. ఏంటి శరత్ గారు, మీతో మేము బిజినెస్ చేయమని మెసేజ్ వచ్చిందా ఏంటి? మొహం తెల్లగా వెలిగిపోతుంది అంది ఆకాంక్ష. ఎస్ మేడం అన్నాడు శరత్. థ్యాంక్ గాడ్. అవును, నీకెలా తెలుసు అదే మెసేజ్ వచ్చిందని అన్నాడు సంజయ్. ఆకాంక్ష చేతులు దులుపుకుంటూ, ఎలా అంటే అది క్యాన్సిల్ చేయించింది నేనే కాబట్టి అంది. అందరూ ఒక్కసారిగా వాట్ అంటారో. ఆకాంక్ష వెళ్ళి శరత్ చెంపపై లాగి పెట్టి కొడుతుంది. ఎంత గట్టిగా కొడుతుందంటే ఆ దెబ్బకు ఆ సంజయ్ వాళ్ళ ఇల్లు దద్దరిల్లిపోతుంది. శరత్ 2 దవడ పళ్ళు ఊడి కింద పడతాయి. హౌ డేర్ యూ, నా పియ్యేనే కొడతావా అని సంజయ్ చెయ్యెత్తేలోగా ఆకాంక్ష ఆ చెయ్యి పట్టుకొని వెనక్కి మడుస్తుంది. సంజయ్ నొప్పితో ఆ అని అరుస్తాడు. హలో, ఏం చేస్తున్నావు? నా కొడుకును వదిలేయి అని హరిశ్చంద్ర అంటుంటే మాట్లాడొద్దు అని చెయ్యి చూపెడుతుంది. ఆకాంక్ష కోపాన్ని చూస్తుంటే ఒక్కొక్కరికి చెమటలు కారుతున్నాయి. ఆకాంక్ష కళ్ళు కోపంతో నిప్పులు కక్కుతున్నాయి. శ్రావణి మెల్లగా, వదినా, ఆ అమ్మాయి చూస్తే సైలెంట్గా ఉంది, బిహేవియర్ ఏంటి ఇంత వైలెంట్గా ఉంది అంది. ఆల్రెడీ మహేశ్వరి షాక్తో కింద పడిపోయింది. అదేదో ఆమెనే వెళ్ళి అడుగు, అసలే ఆమెను చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది అంది లాస్య. శ్రావణి భయపడుతూ, నేను ఆమెనా? వామ్మో, మా నాన్ననే ఒక్క సైగతోనే కంట్రోల్ చేసింది, ఇక నేనెంత? అర్థమైంది కదా, ఇక్కడ మేము ఏదో ధైర్యంగా ఉన్నట్టు మాట్లాడకు అంది లాస్య. ఆకాంక్ష సంజయ్ని వదిలిపెట్టి వెళ్ళి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. సి మిస్టర్ సంజయ్, మీరు మాతో కలిసి బిజినెస్ చేయడం కాదు, మేం మీతో కలిసి బిజినెస్ చేయదలుచుకోలేదు అంటుంది ఆకాంక్ష. నువ్వు మాతో బిజినెస్ చేయడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఎఫ్ఎంలో జాబ్ చేసుకునేదానివి చెప్తాడు సంజయ్. అబ్బా ఛా, అవునా అంటుంది ఆకాంక్ష. లేకపోతే నువ్వేమైనా ఆఫీస్కి ఓనర్వా అడుగుతాడు. అప్పుడే చంద్రం లోపలికి వస్తూ, ఎస్, షీఈజ్ సీఈఓ ఆఫ్ అక్షయ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాడు. ఆ మాటతో అందరూ షాక్తో నోరెళ్ళబెడతారు. వాట్, తన పేరు అక్షయ కాదా అడుగుతాడు హరిశ్చంద్ర. ఆ నేమ్ ఓన్లీ ఎఫ్ఎంలో మాత్రమే చెప్తాడు చంద్రం. ఆకాంక్ష కూల్గా, బాబాయ్, నేను మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నా, వీళ్ళ వేరే బ్రాంచ్ మేనేజర్ నన్ను కాకుండా మన ఆఫీస్లో నా పేరుతో ఎవరినైనా కలిశాడా అడిగింది ఆకాంక్ష. ఏమోరా, నాకు తెలీదు, వీళ్ళ ఆఫీస్ నుండి ఎవరూ రాలేదు, మరి వాళ్ళు ఎవరిని కలిశారో వాడికి 2 తగిలిస్తే చెప్తాడు కదా అన్నాడు చంద్రం. ఆల్రెడీ నేను కొట్టిన దెబ్బకి 2 పళ్ళు కూడా రాలాయి బాబాయ్. అయినా బాబాయ్, చెప్పుడు మాటలు వినే వాళ్ళతో మనం బిజినెస్ చేయడం అవసరం అంటావా అంది ఆకాంక్ష. అవసరం లేదు అన్నాడు చంద్రం. అసలు ఏం జరుగుతోంది అడిగాడు సంజయ్. అరే హౌలే, కళ్ళు ఏమైనా దొబ్బాయా? చెవులు ఏమైనా మూసుకుని పోయాయా? ఏం జరుగుతోందో అర్థం కావట్లే. అరే శరత్, ఇట్రారా. భయపడుతూ, ఎందుకు మేడం అన్నాడు శరత్. రమ్మన్నానా అంది గట్టిగా ఆకాంక్ష. శరత్ సెకండ్లో ఆకాంక్ష ముందు చేతులు కట్టుకొని నిలబడతాడు. ఒక్కసారి ఏం జరిగిందో మొత్తం చెప్పు, లేదంటే ఈరోజే నీకు ఆఖరి రోజు అవుతుంది అంది ఆకాంక్ష. అంత బంపర్ ఆఫర్ ఎందుకు మేడం, చెప్తా అని సంజయ్ వైపు తిరుగుతాడు శరత్. సారీ సార్, అసలేం జరిగిందంటే మీరు కన్స్ట్రక్షన్ చేసే బిజినెస్కి 30 crores మాత్రమే అవుతాయి, కానీ 50 crores అయ్యేలా మిమ్మల్ని నమ్మించాము. కానీ వీళ్ళకి పంపితే మెయిల్లో 30 crores అనే పంపాను. 30 వాళ్ళకిచ్చి 20 నేను తీసుకుందాం అనుకున్నా. నేను ఏం చెప్పినా మీరు నమ్ముతారని ఆమె క్యారెక్టర్పై నింద వేశాను, క్షమించండి సార్ అన్నాడు శరత్. సంజయ్ కోపంగా, యూ రాస్కెల్ అని ఇంకో చెంప పగలగొట్టాడు.
లిజన్ మిస్టర్ సంజయ్, ఫస్ట్ చెప్పుడు మాటలు వినడం తగ్గించుకోండి. ఒక అమ్మాయి గురించి ఎవరో ఏదో చెప్పారని వెంటనే నా క్యారెక్టర్ని డిసైడ్ చేశారు. మీ ఇంట్లో కూడా అమ్మ, చెల్లి, వదిన ఉన్నారు కదా. ఎవరైనా వచ్చి మీ వాళ్ళ గురించి ఇలా వల్గర్గా మాట్లాడితే నమ్మేస్తారా? నా ముందే నా క్యారెక్టర్ గురించి అంత దారుణంగా మాట్లాడుతుంటే నాకెలా ఉండాలి అని శరత్ని డైనింగ్ టేబుల్పై ఎత్తేస్తుంది. ఎంత ఫోర్సుగా అంటే గ్లాస్ డైనింగ్ టేబుల్ పగిలిపోతుంది. మిస్టర్ సంజయ్, మేం మీతో బిజినెస్ చేయాలనుకోవటం లేదు. నేను మీ మంచి గురించి ఆలోచించాను. నీ అంతటి నువ్వే వస్తే మీ కంపెనీలో ఎంత ఫ్రాడ్ జరుగుతుందో చూపిద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు అని ఫైల్ని సంజయ్ మొహాన పడేసి వెళ్ళిపోతుంది ఆకాంక్ష. వాణ్ణి త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళు, లేదంటే లైఫ్ లాంగ్ వాడి కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి. అవునరా శరత్, నీకెంతమంది పిల్లలరా అడుగుతాడు చంద్రం. వాడికి 2 పిల్లలు మావయ్య, సంజయ్ అంటాడు. అవునా అని శరత్ వైపు చూసి, ఇక నువ్వు దేనికి పనికిరావు అని ఫీల్ అవ్వాల్సిన పని లేదులే అన్నాడు చంద్రం. అంటే కంగారుగా అడిగాడు శరత్. నువ్వు భయపడింది నిజమే, పోయింది అన్నాడు చంద్రం. ఆ మాటకు శరత్ స్పృహ తప్పిపోతాడు. మావయ్య, ఐఎమ్ సారీ అంటాడు సంజయ్. నువ్వు మా కంపెనీ ఫ్రాడ్ అని నమ్మినా నేను పట్టించుకునేవాణ్ణి కాదురా. కానీ నా బంగారు తల్లి క్యారెక్టర్ని చీప్గా చూశావు చూడు, తట్టుకోలేకపోతున్నా అన్నాడు చంద్రం. అది కాదు బావా అన్నాడు హరిశ్చంద్ర. సారీ బావా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు చంద్రం. ఆ నెక్స్ట్ డే, ఏంటి ఈ మధ్య ఆ ఆకాంక్ష ఆఫీస్కి రావట్లేదు అడిగింది ప్రియా. అదా, వాళ్ళ ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అంట, అందుకే చెప్పాడు అజయ్. అవునా, సరే నిన్ను ఒకటి అడగనా? ఏంటి? నేను నీతో అమెరికాలో 3.5 సంవత్సరాలు కలిసున్నా. పక్కనే ఉన్నా నన్ను పట్టించుకోకుండా నీ భార్య కోసమే వెయిట్ చేశావు. అలాంటిది ఇండియాకి రాగానే ఏమ్మత్తు చల్లింది ఆ ఆకాంక్ష, దాని వెంట పిచ్చి కుక్కలా పరిగెడుతున్నావు. అంతలా నచ్చిందా, లేదా నీతో ఒక్కరోజు గడుపుతానని దాని అందాలన్నీ ఆరబోసిందా? ఏం చేసిందది? దానిలో ఉంది, నాలో లేనిది ఏంటి అడిగింది ప్రియా కోపంగా. అజయ్కి కోపంతో నరాలు బిగుసుకుపోతాయి. లాగి పెట్టి కొడతాడు. తనలో ఉన్నది నీలో లేనిది ఏంటో తెలుసా? ఆడతనం. అక్కడ కనీసం పక్కనే ఉన్నా నిన్ను పట్టించుకోకుండా ఇక్కడికి రాగానే ఒక అమ్మాయి వెంట పడి దగ్గరవడానికి ట్రై చేస్తున్నానంటే ఆ మాత్రం అర్థం కాదా? తను నా భార్య అని అంటాడు అజయ్. అంటే నీ భార్య ఆకాంక్షనా? ఎస్, ఆకాంక్ష ఈజ్ మై వైఫ్ బల్లగుద్ది చెప్తాడు అజయ్. ప్రియకు ఆ మాటతో కాళ్ళ కింద భూమి కంపించినట్టు అవుతుంది. సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అజయ్ కోపంగా ఫ్లవర్ వాజ్ని విసిరి కొడతాడు. అంటే నన్ను కొట్టింది ఆకాంక్షనా? ఒసే ఆకాంక్ష, నేను నీ జీవితంపై కొట్టకపోతే నా పేరు ప్రియ కానే కాదు చూడు అని మంగమ్మ శబదం చేస్తుంది. వెంటనే ప్రియకు ఒక ఐడియా వస్తుంది. కానీ దాన్ని అప్లై చేయడానికి టైం కోసం చూస్తుంది. 1 వీక్ తర్వాత, సార్ మీకోసం ఎవరో వచ్చారో చెప్తాడు ప్యూన్. సరే పంపించు అంటాడు చంద్రం. సంజయ్ లోపలికి వస్తాడు. అరే సంజయ్, నువ్వా? రారా లోపలికి వచ్చి కూర్చో అనగానే సంజయ్ వచ్చి చైర్లో కూర్చుంటాడు. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? టీ చాలు మావయ్య. చంద్రం ఫోన్ చేసి టీ తెమ్మంటాడు. అంతలోనే ఆకాంక్ష వస్తుంది. ఆకాంక్ష వస్తూనే, బాబాయ్ నాకు కాఫీ తేవా, తల పగిలిపోతుంది అంటుంది. సరే నువ్వు కూర్చో, నేను తెస్తా అంటూ చంద్రం వెళ్తాడు. కాస్త స్ట్రాంగ్గా బాబాయ్ అని తల పట్టుకొని కూర్చుంటుంది ఆకాంక్ష. చంద్రం కాఫీ తేవడంను సంజయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. చంద్రం కాఫీ తీసుకురాగానే ఆపుగా తీసుకొని తాగుతుంటుంది. ఆకాంక్ష కాఫీ తాగుతూ తల ఎత్తకుండానే, నువ్వు సూపర్ బాబాయ్, నువ్వు కాఫీ కలిపితే తలనొప్పి ఎగిరిపోవాల్సిందే అంటుంది. అంటే కాఫీ మామయ్యే చేశాడా అని మనసులో అనుకుంటాడు సంజయ్. ఆకాంక్ష కాఫీ తాగి వెళ్ళిపోతుంది. సంజయ్ వచ్చింది కూడా చూడదు. మామయ్య, ఐఆమ్ సో సారీ, బిజినెస్ ఇప్పుడు ఇన్స్ట్రక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మామయ్య, అందుకే ఆ కాంట్రాక్టు మీకు ఇచ్చాం. మీరే వద్దు అన్నారు అని తెలిసి ఎవరూ ఆ కాంట్రాక్ట్ తీసుకోవట్లేదు మామయ్య. ఈ కాంట్రాక్టుపై ఆకాంక్ష సైన్ కావాలి మామయ్య
అంటాడు సంజయ్. చంద్రం కూల్గా, అయితే నేనేం చేయనురా? ఆడపిల్ల చెయ్యని తప్పుకు మాట పడదు. అందులో నువ్వు ఆకాంక్షను అవమానించావు. ఎలా కాంట్రాక్ట్ ఓకే చేస్తుందిరా? ప్లీజ్ మావయ్య, నువ్వే ఎలా అయినా ఒప్పించు బతిమాలుతాడు సంజయ్. వామ్మో, నేనా? దాని కోపాన్ని చూస్తేనే నాకు కాళ్ళు చేతులు ఆడవు. అలాంటిది అది వద్దు అన్న కాంట్రాక్ట్ కన్విన్స్ చేసి ఒప్పించడం నా వల్ల కాదు అంటాడు చంద్రం భయపడుతూ. ప్లీజ్ మావయ్య, అందరినీ ఒక్క మాటతో కంట్రోల్ చేసి నువ్వు ఆఫ్టర్ ఆల్ కన్విన్స్ చేయలేవా? ఏంటి ఆఫ్టర్ ఆల్? నేను ఒక్క మాటతో అందరినీ కంట్రోల్ చేస్తా కావచ్చు, కానీ ఆకాంక్ష ఒక్క సైగతో నన్ను కంట్రోల్ చేస్తుంది. తన కోపం నీకు తెలీదు. తన కోపం ఎలా ఉంటుందో ఒక్కసారి తన చేతిలో తన్నులు తిన్న వారిని అడుగు, చెప్తారు అన్నాడు చంద్రం. పులిలాంటి నువ్వే ఇలా పిల్లిలా భయపడితే ఎలా మావయ్య? పులిని కూడా పిల్లిలా మార్చేస్తుంది నా కూతురు ఆకాంక్ష అన్నాడు చంద్రం. ఇప్పుడు ఎలా మావయ్య? చంద్రం కాసేపు ఆలోచించి, నేను కన్విన్స్ చేయలేను, కానీ ఆకాంక్షను కన్విన్స్ చేసే వాళ్ళ పేరు చెప్తా అన్నాడు. అవునా? ఎవరు? ఎగ్జైటింగ్గా అడిగాడు సంజయ్. ఇంకెవరు, నీ ఫ్రెండ్ సిద్ధు. వాట్? సిద్ధునా? వాడు ఆకాంక్షకు తెలుసా? ఎస్, వాడు ఆకాంక్షకి బెస్ట్ ఫ్రెండ్. వాడు చెప్తే కనీసం ఆలోచిస్తుంది. వెళ్ళి ట్రై చేయి, వర్కౌట్ అవుతుంది చెప్పాడు చంద్రం. థ్యాంక్స్ మావయ్య అని వెళ్ళిపోతాడు సంజయ్. అజయ్ నుండి ఫోన్ రాగానే ఎగ్జైటింగ్గా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆకాంక్ష. హలో. అజయ్ ఫోన్లో ముద్దు పెడతాడు. ఆకాంక్ష సిగ్గుపడుతూ చిరుకోపంగా అజయ్ అంటుంది. ఏంటి అజయ్? నా భార్యకు నేను ముద్దు పెట్టుకున్నాను, కానీ మళ్ళీ నా ముద్దు నాకు రివర్స్ చేయాలి అనే మినిమం సెన్స్ కూడా లేదు అన్నాడు. అబ్బో అంది. ఇంతకీ ఏం చేస్తున్నారో మా యువరాణి గారు అడిగాడు. మీ యువరాణి గారు యువరాజు గురించి ఆలోచిస్తోంది. ఎప్పుడెప్పుడు తన ఒడిలో సేదుదీరుదామని. మరీ అలా మాట్లాడితే నాకు ఏదో అలా అవుతుంది అన్నాడు అజయ్. అవునా? అయినా మీ ప్రేయసి ప్రియగారు పక్కకు లేరా? ఎప్పుడూ మీ పక్కనే ఉంటారు కదా అంది. అబ్బా, దాని టాపిక్ అవసరమా? మంచి మూడ్లో ఉన్న, స్పాయిల్ చేయకు చెప్పాడు అజయ్. ఆకాంక్ష నవ్వుతూ సారీ అంది. అసలు నీకు తెలుసా, పెళ్ళైనా ఎవరికైనా 2-3 రోజుల్లో ఫస్ట్ నైట్ అవుతుంది. కానీ నాకు పెళ్ళయి 5 సంవత్సరాలైనా ఆ అదృష్టం లేదు అన్నాడు. ఆకాంక్ష లోపల సిగ్గుపడుతుంది. ఓయ్, మాట్లాడవేంటి? అయ్యగారికి కోరికలు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటా అంది. నాకు అర్జెంటుగా పాప ఆర్ బాబు కావాలి చెప్పాడు అజయ్. అజయ్, నువ్వు అసలు అని నవ్వుతుంది. పాప బాబు ఇవ్వడానికి నాకు ఏ అబ్జెక్షన్ లేదు, కానీ కాస్త టైం కావాలి అంది. అసలే 5 years వేస్ట్, మళ్ళీ టైం కావాలా అని తల కొట్టుకుంటాడు. ప్లీజ్, ఒక ప్రాజెక్ట్ ఉంది, సంజయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళది. కంప్లీట్ అవగానే మంచి ముహూర్తం పెట్టమని చెప్పి ఎంగేజ్మెంట్, పెళ్ళి, షాపింగ్, నెక్స్ట్ పెళ్ళి అన్నీ గ్రాండ్గా జరగాలి. హలో మేడం, మీకు ఇంకో విషయం తెలుసా? మన పెళ్ళిని ఆల్రెడీ రిజిస్టర్ చేయించాను చెప్పాడు అజయ్. నిజమా? ఐఎమ్ సో హ్యాపీరా, ఐ లవ్ యూ అంది ఆకాంక్ష. లవ్ యూ టూ బంగారం. తెల్లవారే వరకు మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడో మార్నింగ్ 5కి పడుకుంటారు. నెక్స్ట్ డే, హాయ్రా సిద్ధు అంటాడు సంజయ్. పోరా. సారీరా, రాగానే నిన్నే కలుద్దాం అనుకుంటావు, కానీ కలవవు. అయినా ఇప్పుడు ఏదో అవసరం పడి ఉంటుంది, అందుకే కలిసావు అన్నాడు సిద్ధు. పని పడిన మాట నిజమే, కానీ సిద్ధు సంజయ్ని కోపంగా చూస్తాడు. గర్ల్ ఫ్రెండ్ చూసినట్టు చూడకురా, సిగ్గేస్తుంది అంటాడు సంజయ్. మరీ అంతగా మెలికలు తిరగకు, తేడాగాడనుకుంటారు. ఇంతకీ పని ఏంటి అడుగుతాడు సిద్ధు. సంజయ్ మొత్తం వివరిస్తాడు. సిద్ధు మొత్తం విని చాచి కొడతాడు. సంజయ్ చెంపరుద్దుకుంటూ, ఏంట్రా అలా కొట్టావు? ఫ్రెండ్వి కాబట్టి కొట్టి వదిలేశాను, ఇంకొకరైతే చంపేసేవాణ్ణి అంటాడు సిద్ధు. కూల్రా, సారీ చెప్పాను కదా, ఇంకా ఏం చేయాలి? ఒక పని చెయ్యి, వెళ్ళి దానికి సారీ చెప్పు. అయినా వినకుంటే వెళ్ళి కాళ్ళు పట్టుకో ఐడియా ఇస్తాడు సిద్ధు. వాట్? కాళ్ళు పట్టుకోవాలా? ఎస్, యువర్ విష్. ఆకాంక్ష ఓకే అనాలి అంటే కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడు, లేదంటే నీ బిజినెస్ మీద ఆశలు వదులుకో చెప్పాడు సిద్ధు.
అరే ఫ్రెండ్వి కదా అని సలహా ఇవ్వరా అంటే ఇలా భయపడుతున్నావు? ఉన్నది ఇది ఒక్కటే దారి, డిసైడ్ చేసుకో, బాయ్ అని వెళ్ళిపోతాడు సిద్ధు. సిద్ధు ఆకాంక్షకి ఫోన్ చేస్తాడు. ఆకాంక్ష నిద్రమత్తులోనే మత్తుగా హలో అంటుంది. ఏంటి ఇంకా లేవలేదా? నోరా, అయినా నువ్వేంటి ఇంత మార్నింగ్ ఫోన్ చేశావు అడుగుతుంది ఆకాంక్ష. ఇది మార్నింగా, ఒక్కసారి టైం చూడు, ఆఫ్టర్నూన్ 2 అవుతోంది చెప్తాడు సిద్ధు. వాట్, 2 అవుతోందా? ఓకే, నేను హాఫ్ అన్ అవర్లో ఆఫీస్లో ఉంటా, చంద్రం సార్కి చెప్పు అంది ఆకాంక్ష. ఆ సార్కి నిన్ననే ధైర్యం కూడా ఉందా? నువ్వేం అనుకుంటే అదే చాలు అన్నాడు సిద్ధు. ఓకే, నేను రెడీ అయ్యి వస్తాను అని ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. ఆకాంక్ష కన్నా ముందే సంజయ్ ఆకాంక్ష క్యాబిన్లో ఉంటాడు. ఆకాంక్షకు సంజయ్ని చూడగానే కోపం రాదు, నవ్వు వస్తుంది. కానీ నవ్వును ఆపుకుంటూ సీరియస్గా చూస్తుంది. ఆకాంక్ష చూపులకి సంజయ్ సగం బిక్క చచ్చిపోయాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ ఎందుకొచ్చావు అంది ఆకాంక్ష. అది ఏంటి అది సారీ అంటాడు. అవసరం లేదు అంటుంది ఆకాంక్ష. సంజయ్ బిల్డప్గా నిలబడి అటూ ఇటూ చూసి వెళ్ళి గట్టిగా కాళ్ళు పట్టుకుంటాడు. ఆకాంక్ష ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. నవ్వుతూ ప్లీజ్ సంజయ్, ఇక చాలు, వదులు, ఎవరైనా చూస్తే నీ పరువు పోతుంది అంటుంది. ప్లీజ్ ఆకాంక్ష, కాంట్రాక్టుపై సైన్ చేయవా? ఆల్రెడీ చేసేసా, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది, ముందు నా కాళ్ళు వదిలి నిలబడు అంది. స్టార్ట్ అయిందా? ఎప్పుడు? ఆశ్చర్యంగా అడిగాడు. ఆకాంక్ష చైర్లో కూర్చుంటూ నీ ఫైల్ వచ్చిన రోజే నీ గురించి ఎంక్వైరీ చేసి అన్నీ కనుక్కొని స్టార్ట్ చేసేసా. 1 మంత్లో టోటల్గా కంప్లీట్ అవుతుంది. నీ లక్ ఏంటంటే ఆల్రెడీ 80% కంప్లీట్ అయిన బిల్డింగ్ దొరికింది. వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు వేలంపాట వేశారు. ఎలాగూ నీకు పనికి వస్తుంది కదా అని తీసుకున్నా. ఆ బిల్డింగ్ని టోటల్గా చెక్ చేసి ఓకే పర్ఫెక్ట్ అని డిసైడ్ అయ్యాక కొన్నాను. సంజయ్ థ్యాంక్ యూ ఆకాంక్ష, థ్యాంక్ యూ సో మచ్ అని హక్ చేసుకుంటాడు. అప్పుడే చంద్రం వచ్చి ఇద్దరిని చూసి హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఓకే సంజయ్ ఆకాంక్షను వదిలి లెట్స్ బీ ఫ్రెండ్స్ అని చెయ్యి చాపుతాడు. ఆకాంక్ష ఓకే ఫ్రెండ్స్ అని చెయ్యి అందుకుంటుంది. లిసన్ సంజయ్, ఇది కంప్లీట్ అయ్యే వరకు నువ్వు నాతోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఆఫీస్ నీది, నీకు నచ్చినట్లు ఉండాలి ఆ ఆఫీస్. యా షూర్. ఓకే, వెళ్ళి కన్స్ట్రక్షన్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా? సరే అంటాడు. ఆకాంక్ష సిద్ధుకి ఫోన్ చేసి రమ్మంటుంది. ముగ్గురు కలిసి కారులో బయలుదేరతారు. ఆకాంక్ష మాట్లాడుతుంటే సంజయ్కి మనసు అదుపు తప్పుతుంది. కార్ డ్రైవ్ చేస్తున్నాడు కానీ మిర్రర్ నుండి ఆకాంక్షను చూస్తుంటాడు. సిద్ధు కూడా సంజయ్ని అంతలా గమనించడు. దిగాల్సిన ప్లేస్ రాగానే ముగ్గురు దిగుతారు. ఆకాంక్ష దగ్గరుండి మరీ అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఆకాంక్ష అన్నీ చూపిస్తూ కాలు జారి పడబోతుంటే వెంటనే ఆకాంక్ష చెయ్యి పట్టుకొని లాగుతాడు సంజయ్. ఆకాంక్ష ఆ ఫోర్స్కి సంజయ్ షర్ట్ని భయంతో గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది. ఆకాంక్ష గుండె భయంతో అదురుతోంది. సంజయ్ మాత్రం బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నాడు. ఆకాంక్ష మరీ అంత దగ్గరగా పట్టుకునేసరికి ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఆకాంక్ష చుట్టూ చేతులు వేసే టైంకి సిద్ధు వస్తాడు. సిద్ధు రావడం గమనించి చేతులు వెనక్కి తీసుకుంటాడు సంజయ్. సంజయ్ ఏమైందిరా కంగారుగా అడుగుతాడు సిద్ధు. ఆకాంక్ష కింద పడిపోతుంటే పట్టుకున్నా, బాగా భయపడిందనుకుంటా అన్నాడు. సిద్ధు మెల్లిగా ఆకాంక్షను తీసుకువచ్చి కూర్చోబెట్టి వాటర్ తాగించి ధైర్యం చెప్పాడు. సంజయ్కి కాల్ రావడంతో పక్కకు వెళ్ళిపోతాడు. ఏంటి నువ్వు అసలు భయపడవు కదా, అంత భయపడ్డావేంటి అడిగాడు సిద్ధు. నాకు చావుని చాలా దగ్గర నుండి చూసినట్టు అనిపించింది సిద్ధు. ఆ క్షణం నాకు అజయ్ తప్ప ఎవరూ గుర్తుకు రాలేదో. నేను పోతే అజయ్ ఏమైపోతాడో అని భయం పట్టుకుంది. టైంకి సంజయ్ రాకపోతే వామ్మో అంది. ఏం జరగలేదు కదా, భయపడకు, పద వెళ్దాం అన్నాడు సిద్ధు. అని మెల్లగా కార్ దగ్గరికి తీసుకువెళ్తాడు. సంజయ్ కూడా వచ్చి కారులో కూర్చుంటాడు. సిద్ధు భుజానికి తల ఆంచి ఆకాంక్ష పడుకుంటుంది. ఇల్లు రాగానే ఆకాంక్షని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిన వెంటనే ఆకాంక్ష అజయ్కి ఫోన్ చేస్తుంది. చెప్పు బంగారం. ఆకాంక్ష ఏడుస్తుంది. ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావురా? ఆకాంక్ష ఏడుస్తూనే ఏం లేదు, నువ్వు గుర్తుకొచ్చావు అంటుంది. వచ్చేనా మరి? త్వరగా రా.
10 మినిట్స్ అంటాడు. ప్రియా మనసులో అజయ్ని వెళ్లకుండా ఎలాగైనా ఆపాలి అని కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తుంది. ప్రియా ఏమైంది? కంగారుగా వెళ్తాడు అజయ్. ప్రియా అస్సలు లేవదు. నటనలో మహానటి కదా. అజయ్ వెంటనే ప్రియను హాస్పిటల్కు తీసుకువెళ్తాడు. డాక్టర్ ప్రియా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని బ్లడ్ టెస్ట్కి పంపిస్తుంది. అజయ్ని బయట వెయిట్ చేయమని చెప్పి ప్రియ దగ్గరికి వస్తుంది. ఒసేయ్ లేవవే అంటుంది డాక్టర్ మాధురి. వెళ్ళిపోయాడా అడుగుతుంది ప్రియా. అందుకే కదా నిన్ను లేపింది. నెక్స్ట్ ఏం చెప్పాలి? నీకు ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పాలి అంటుంది మాధురి. ప్రియ కాసేపు ఆలోచించి నాకు క్యాన్సర్ అని, లాస్ట్ స్టేజ్లో ఉన్నానని, ప్రతి క్షణం నన్ను కంటికి రెప్పలా పక్కనే ఉండి కాపాడుకోవాలని చెప్పు. చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చమని, నన్ను హ్యాపీగా చూసుకోవాలని చెప్పు అంటుంది ప్రియా. ఓస్ అంతే కదా, ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ అని మాధురి అజయ్ దగ్గరికి నర్సుని పంపించి అజయ్ని తీసుకురమ్మంటుంది. డాక్టర్ ఎలా ఉంది ప్రియకు? సారీ అజయ్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? టెన్షన్గా అడుగుతాడు అజయ్. ఎస్ మిస్టర్ అజయ్, ప్రియకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉంది. వాట్? మీరు నమ్మకున్నా ఇదే నిజం అని ఫేక్ రిపోర్టు చూపిస్తుంది. అజయ్ వాటిని చూసి షాక్ అవుతాడు. తను ప్రతిక్షణం హ్యాపీగా అండ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తన లాస్ట్ విషెస్ ఉంటే పూర్తి చేయండి. ఏ టైంలో తన పరిస్థితి సీరియస్ అవుతుందో చెప్పలేము. జాగ్రత్త. ఇక మీరు వెళ్ళొచ్చు అంది మాధురి బాధను నటిస్తూ. ప్రియ మనసులో నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చే అనుకుంది. ప్రియ బయటికి వచ్చి ఒక దగ్గర కూర్చొని గాల్లోకి చూస్తూ ఏడుపు నటిస్తుంది. అజయ్ ప్రియ భుజంపై చెయ్యి వేసి ఏడవకు ఏడవకు ప్రియా ప్లీజ్ అని చెప్తాడు. ప్రియ ముసలి కన్నీరు కారుస్తూ అజయ్ నాది ఒక చివరి కోరిక ఉంది, ప్లీజ్ తీరుస్తావా అంటుంది. తప్పకుండా. ప్రామిస్ ప్రామిస్ అని చేతిలో చెయ్యి వేస్తాడు. నేను ఎలాగూ 2 or 3 monthsలో చనిపోతా. అప్పటి వరకు నా పక్కనే నాకు తోడుగా ఉండగలవా? ప్లీజ్ అజయ్. నాకు నువ్వు ఆకాంక్షతో ఉంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్లీజ్ నా కోసం కొన్ని రోజులు నీ భార్యకు దూరంగా ఉండగలవా? నేను చచ్చేలోపు ఎలాగైనా ఆకాంక్షకు అన్ని నిజాలు చెప్తా. నేను హ్యాపీగా చనిపోవాలి అనుకుంటున్నాను. ప్లీజ్ అజయ్ అని కళ్ళ నిండా నీళ్లు నింపుకుంటుంది. అలా ప్రియ బతిమలాడుతుంటే అజయ్కి పాపం అనిపిస్తుంది. కాసేపు ఆలోచించి తనకు కష్టంగా ఉన్నా సరే అని అంటాడు. ప్రియ లోపల ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తుంది. ఆకాంక్ష అజయ్ ఏంటి ఇంకా రావట్లేదు అనుకుని కాల్ చేస్తుంది. అజయ్కి మాట్లాడే ఇంట్రెస్ట్ లేక ఐఎమ్ ఇన్ మీటింగ్, కాల్ యూ లేటర్ అని మెసేజ్ పెడతాడు. అజయ్ పక్కనే పార్క్ ఉంది, కాసేపు అక్కడ కూర్చుందామా అంటుంది ప్రియ. అజయ్ సరే పదా అని పార్కుకి వెళ్ళి కూర్చుంటారు. అజయ్ చెయ్యి పట్టుకొని అజయ్ భుజంపై తల ఆనించి కూర్చుంటుంది. అజయ్కి చిరాకుగా అనిపించిన పాపం అని జాలి కలిగి ఏమనడు. అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ అజయ్ ప్రియను తన ఫోన్లో ఒక పిక్ తీస్తాడు. వాళ్ళిద్దరి ప్లేస్లో తనను ఆకాంక్షను ఊహించుకొని తనలో తానే నవ్వుకొని అజయ్ దగ్గరికి వచ్చి తలపై ఒకటిస్తాడు. అజయ్ కోపంగా లేచి సంజయ్ని చూసి హ్యాపీగా హగ్ చేసుకుంటాడు. ఎలా ఉన్నావురా అడుగుతాడు అజయ్. బానే ఉన్నాను, అయినా నీకు మేము ఇంకా గుర్తున్నామా అంటాడు సంజయ్. ఏంట్రా అలా అంటావు అని కడుపులో ఒక పంచ్ ఇస్తాడు అజయ్. అయినా మేమెందుకు గుర్తుంటాం, ప్రపంచాన్నే మరిపించే గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు అంటాడు సంజయ్. అది కాదురా అని ఏదో చెప్పబోతాడు అజయ్. సంజయ్ ప్రియ వైపు చెయ్యి చాపి హాయ్ ఐఎమ్ సంజయ్, అజయ్కి చిన్నప్పటి ఫ్రెండ్ని అంటాడు. హాయ్ ఐఎమ్ ప్రియా, అజయ్కి కాబోయే భార్యని అంటుంది. అజయ్ యు ఆర్ వెరీ లక్కీ, ఇద్దరి జోడీ సూపర్గా ఉంది చెప్తాడు సంజయ్. థ్యాంక్ యూ సంజయ్ అని సిగ్గుపడుతుంది ప్రియా. అజయ్కి ఆ మాటలు ఇబ్బందిగా అనిపించినా ప్రియకు ఇచ్చిన ప్రామిస్ గుర్తొచ్చి ఏమనలేకపోతాడో. అవునరా ఆకాష్ ఎలా ఉన్నాడు అడుగుతాడు సంజయ్. యా హీస్ ఫైన్, తనకు ఒక బాబు కూడా చెప్తాడు అజయ్. హో మొత్తానికి ఒక ఇంటివాడైపోయి డాడీ కూడా అయిపోయాడన్నమాట. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు అడుగుతాడు సంజయ్. 2-3 monthsలో చెప్తుంది ప్రియా. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా విష్ చేస్తాడు సంజయ్. థ్యాంక్స్ సంజయ్. అజయ్ నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పు అంటుంది ప్రియా. అజయ్ అర్థం లేని ఒక నవ్వు తగిలించుకొని థ్యాంక్స్ అంటాడు. ఓకేరా ఇంకో 20 daysలో
నా న్యూ కంపెనీ ఓపెనింగ్ ఉంది, ఇద్దరూ తప్పకుండా రావాలి చెప్తాడు సంజయ్. ఓకేరా, ష్యూర్. రేపు మీరిద్దరూ కలిసి మా ఇంటికి లంచ్కి రావాలి చెప్తాడు సంజయ్. సారీ సంజయ్, రేపు వీలు కాదు, ఇంకెప్పుడైనా వస్తాం అంటుంది ప్రియా. ఓకే, యాజ్ యువర్ విష్. ఓకే, బాయ్. సంజయ్ వెళ్ళిపోయాక ప్రియా అజయ్కి సారీ చెప్తుంది. అజయ్ కోపంగా చూస్తాడు. అది కాదు అజయ్, నేను చనిపోతే నీ ఫియాన్సీగానే చనిపోవాలి అన్న చిన్న ఆశ కన్నీళ్లు నింపుకొని అంటుంది. అజయ్, నాకు క్యాన్సర్ అని ఎవరికీ చెప్పకు, ముఖ్యంగా ఆకాంక్షకు చెప్పకు. ఆకాంక్షకు తెలిస్తే మా ఇంట్లో చెప్తుంది. దాంతో మా ఫ్యామిలీ అందరూ చాలా బాధపడతారు. అది నేను తట్టుకోలేను. ప్లీజ్ నాకు క్యాన్సర్ అని ఎవరికీ చెప్పనని మాట ఇవ్వు అని అడగగానే అజయ్ సరే అని మాటిస్తాడు. నెక్స్ట్ డే సంజయ్, సిద్ధు, ఆకాంక్ష హోటల్లో కూర్చుంటారు. ఓసే మెంటల్ దానా, ఇప్పుడు కూడా వర్కేనా అంటాడు సిద్ధు. నీలా దున్నపోతులా తిని కూర్చోవడం నాకు రాదు అంటుంది ఆకాంక్ష. ఓసేయ్, నన్ను దున్నపోతంటావా? స్టార్టింగ్లో ఎలుక పిల్లలా ఉండేవాడివిరా, ఇప్పుడు చూడు దున్నపోతులా ఉన్నావు అంటుంది. నాకు కోపం తెప్పించకు. ఆకాంక్ష మీదికి వస్తూ, తెప్పిస్తే ఏం చేస్తావు? విసిరేసిన విస్తరాకుల్లో ఎంగిలి మెతుకులు తిని విస్తరాకుని నాకే మొహం నువ్వును అంటుంది నవ్వుతూ. నేను విస్తరాకుని నాకేవాడినైతే నువ్వు నా చేతులు నాకేదానివే అంటాడు సిద్ధు. ఆపండి, మీ మాటలు వింటుంటే జీవితం మీద విరక్తి పుడుతోంది అన్నాడు సంజయ్. ఆకాంక్ష సిద్ధు వైపు చూస్తూ, ఇలాంటి వాళ్ళతో ఉంటే ఆ ఆలోచన రాకుండా ఉంటుందా అంటుంది. హలో మేడం, నాతోనే కాదమ్మా, తమరితో కూడా అన్నాడు. గాడ్జిల్లా మొహందానా అంటాడు. ఆకాంక్ష పిడికిలు బిగించి మనసులో చెప్తా నీ సంగతి అనుకుంటుంది. అప్పుడే వెయిటర్ వేడి టీ తీసుకొని వస్తుంటే ఆకాంక్ష కాలు అడ్డం పెడుతుంది. పాపం వెయిటర్ అది చూసుకోక తగిలి ఆ చేతిలోని టీ విడుస్తాడు. అది తన మీద పడుతుంది అని గమనించిన సిద్ధు లేవడం, సేమ్ టైంలో ఆ టీ సంజయ్ మీద పడి కాలకూడని ప్లేస్లో కాలడం జరుగుతాయి. అరిస్తే పరువు పోతుందని తన చెయ్యి నోటికి అడ్డు పెట్టుకుని ఫైల్తో కాలిన చోటున గాలి విసురుకుంటాడు. సంజయ్ బాధ మాత్రం వర్ణనాతీతం. ఆకాంక్షకు సంజయ్ పరిస్థితి చూస్తే జాలి కలిగింది. సిద్ధుకి మ్యాటర్ అర్థమై అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని పాడుతుంటే ఆకాంక్ష లేచి చాచి ఒకటి కొడుతుంది. దెబ్బకు సిద్ధు నోరు మూసుకుని వెంటనే సంజయ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. ఆ నైట్ ఆకాంక్ష సంజయ్కి కాల్ చేస్తుంది. హలో ఆకాంక్ష. సారీ సంజయ్. సారీ ఎందుకు? ఆ టీ పడడానికి కారణం నేనే కదా అంటుంది. తెలుసు, సిద్ధు మీద పడాలని చేశావు, అది ఇలా జరిగింది, లైట్ తీసుకో. థ్యాంక్స్. ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్లేదు, బాగానే ఉంది. ఓకే సంజయ్, రెస్ట్ తీసుకో, బాయ్. కాసేపు మాట్లాడొచ్చు కదా ప్లీజ్ రిక్వెస్ట్గా అన్నాడు. సరే చెప్పు, ఏమైనా తిన్నావా అంటుంది. ఇప్పుడే తిన్నాను. ఇంకా? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఆకాంక్ష. అవునా? నేను ఇంకా అబ్బాయినేమో అనుకున్నా. సంజయ్ బొంగమూతి పెట్టుకొని ఆకాంక్ష అంటాడు. సారీ చెప్పు, ఎవరా అమ్మాయి? నేను చెప్పను, అలిగాను. సరే అయితే చెప్పకు, గుడ్ నైట్. అప్పుడే గుడ్ నైటా? టైం చూసావా, 10:30 అవుతోంది. నిద్రాదేవి నన్ను రమ్మని పిలుస్తోంది అంది ఆకాంక్ష. సరే అయితే నిద్రపో, బట్ ఫోన్ కట్ చేయకు. వై? నీ శ్వాసను మ్యూజిక్లా వింటూ నైట్ అంతా గడిపేస్తా అని మనసులో అనుకున్నాడు సంజయ్. ఎలాగో నిద్రపోతావు కదా, అట్లీస్ట్ కట్ చేయకుండా ఉంటే నాతో ఒకరు మాట్లాడుతున్నారు అని భ్రమలోనైనా ఉంటా అన్నాడు. ఆకాంక్ష కర్మరా బాబు అని తల కొట్టుకుంటుంది. ఆకాంక్ష ఫోన్ కట్ చేయకుండా అలానే పడుకుంటుంది. సంజయ్ ఆకాంక్ష శ్వాసను ఫోన్లో వింటూ ఫోన్ని తన గుండెలపై పెట్టుకుని మెస్మరైజ్ అయిపోతాడు. నైట్ అంతా ఆకాంక్ష శ్వాసను వింటూ ఎప్పుడో తెల్లవారి పడుకుంటాడు. ఆకాంక్ష మార్నింగ్ లేచి ఫోన్ కట్ చేసి ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అవుతుంది. యథావిధిగా సంజయ్ బిజినెస్ కన్స్ట్రక్షన్ చేయడం, ఆఫీస్ చూసుకోవడం జరుగుతాయి. ఈ 1 వీక్లో అజయ్ ఒక్కసారి కూడా ఆకాంక్షని కాంటాక్ట్ అవ్వడు. ఆకాంక్షకి డౌట్ మొదలవుతుంది, కానీ మళ్ళీ తన మనసుకి సర్ది చెప్పుకుంటుంది. ఇలా 1 వీక్ గడుస్తుంది. ఒకరోజు ఆకాంక్ష మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుంటుంది. అది కూడా అజయ్కి నచ్చిన చీర. రెడీ అయ్యి అజయ్కి కాల్ చేస్తుంది. అజయ్ నైట్ అంతా ప్రియను జాగ్రత్తగా చూసుకుంటూ ప్రియతోనే ఉంటాడు.
తెల్లారే టైంకు తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. సో ఆకాంక్ష ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. పాపం బిజీ ఏమో అనుకొని మాలతికి ఫోన్ చేస్తుంది. చెప్పండి అమ్మాయి గారు అంటుంది మాలతి. మాలతి, అజయ్ ఏం చేస్తున్నాడు? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంది. మాలతి మనసులో ఆ రాక్షసిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు అని తెలిస్తే పాపం అమ్మాయి గారు బాధపడతారు. ఇప్పుడెలా అనుకుంటుంది. ఏమైంది మాలతి? ఏం లేదమ్మా, నైట్ అంతా కంప్యూటర్ ముందే కూర్చున్నారు, ఇంతకు ముందే పడుకున్నారు అంది. అవునా, లేచాక ఒకసారి ఫోన్ చేయమను అంది ఆకాంక్ష. మాలతి సరే అమ్మా అని ఫోన్ కట్ చేస్తుంది. ఆకాంక్ష మనసంతా గందరగోళంగా ఉంది. రీజన్ కూడా లేకుండా కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. ఏమీ తినకుండానే కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే సిద్ధు, సంజయ్ వచ్చి ఉంటారు. సంజయ్ ఆకాంక్షను శారీలో చూడగానే ఫిదా అయిపోతాడు. ఆకాంక్ష వచ్చి హాయ్ చెప్పి బిల్డింగ్ మొత్తాన్ని దగ్గరుండి మరీ డిజైన్ చేస్తుంటుంది. ఏమైంది అలా ఉన్నావు అంటాడు సిద్ధు. ఏమైంది, నాకు బానే ఉన్నాను అంటుంది. సిద్ధు చేతులు కట్టుకుని మరి కళ్ళల్లో ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయే అంటాడు. ఆకాంక్ష కళ్ళు తుడుచుకొని తెలీదు. అజయ్తో మాట్లాడావా అడుగుతాడు. అట్లీస్ట్ ఫోన్ అయినా చేశావా? 1 వీక్ నుండి సో మెనీ ఆఫ్ టైమ్స్ చేశా, బట్ నో రెస్పాన్స్, బిజీ అని మెసేజ్ పెడుతున్నాడు అంది. ఫస్ట్ కూల్గా కూర్చో అని చైర్లో కూర్చోబెడతాడు సిద్ధు. ఆకాంక్ష సైలెంట్గా ఏడుస్తూనే ఉంది. ఫస్ట్ అజయ్కి కాల్ చెయ్యి అంటాడు. ఆకాంక్ష సరే అని కాల్ చేస్తుంది. అజయ్ కాల్ చూసి కూడా అబద్ధం చెప్పాల్సి వస్తుందని ఫోన్ లిఫ్ట్ చేయడు. 20 టైమ్స్ చేసినా నో రెస్పాన్స్. సిద్ధు తన ప్రైవేట్ నెంబర్ నుండి చేస్తాడు. అజయ్ ఫస్ట్ రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వెంటనే సిద్ధు ఫోన్ కట్ చేసి మళ్ళీ ఆకాంక్ష ఫోన్ నుండి చేస్తాడు. కానీ ఆకాంక్ష నెంబర్ చూసి లిఫ్ట్ చేయడు. అప్పుడు అర్థమవుతుంది కావాలని లిఫ్ట్ చేయట్లేదు అని. డౌట్ వచ్చి ఆకాంక్ష గోపాల్కి ఫోన్ చేస్తుంది. చెప్పరా అన్నయ్య, 1 వీక్ నుండి ఏమైనా మీటింగ్స్ జరుగుతున్నాయా అడుగుతుంది ఆకాంక్ష. లేదురా. అంటే అజయ్ కావాలని అబద్ధం చెప్పాడు, కానీ ఎందుకు అనుకుంటుంది. ఆకాంక్ష ఒక మాట చెప్తా, ఒక అన్నయ్యలా చెప్తున్నాను వినురా. అజయ్ ఎక్కువగా ప్రియతోనే ఉంటున్నాడు. నిన్న కూడా ప్రియని తీసుకుని బయటికెళ్ళాడు. ప్రియను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాడు. నీ కాపురం కూలిపోయేలా ఉందిరా, త్వరగా వచ్చి నిలబెట్టుకో చెప్పాడు గోపాల్. ఆకాంక్ష గోపాల్ మాటలు విని ఫోన్ వదిలేస్తుంది. సిద్ధు కంగారుగా వచ్చి ఆకాంక్ష ఏమైంది అంటాడు. ఆకాంక్ష ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. కానీ కళ్ళల్లో కన్నీరు కారుతూనే ఉన్నాయి. అజయ్ షాపింగ్కి వెళ్దామా అంటుంది ప్రియా. సరే రెడీ అవ్వు. థ్యాంక్స్ అజయ్ అని రెడీ అవ్వడానికి వెళ్తుంది. ఆకాంక్ష నుండి అజయ్కి మళ్ళీ ఫోన్ వస్తుంది. చెప్పు. అజయ్ నిన్ను చూడాలని ఉందిరా, ఒక్కసారి వస్తావా? లేదు, ఈరోజు అర్జెంట్ వేరే వర్క్ ఉంది అంటాడు. ఆకాంక్ష ఏడుస్తూ నాకన్నా ఇంపార్టెంటా అది అంటుంది. అవును, టైం చాలా తక్కువగా ఉంది అందుకే అనగానే ఆకాంక్ష బాధ నిండిన బొంగురు గొంతుతో కానీ నిన్ను అర్జెంటుగా చూడాలి, కలవాలి, మాట్లాడాలి అంటుంది. అది కాదు, ప్లీజ్ రా, చాలా అర్జెంట్. ఎంత అర్జెంట్ అయినా కలవలేను, ప్లీజ్ అంటాడు అజయ్. అజయ్ ప్లీజ్. ఒక్కసారి చెబితే అర్థం కాదా? కుదరదు అంటే కుదరదు. తల తింటున్నావు, ఇంకోసారి కాల్ చేయకు, బాయ్ అని కట్ చేసి తల పట్టుకొని కూర్చుంటాడు. మనసులో మాత్రం సారీరా, ప్రియ ఫైనల్ స్టేజ్లో ఉంది, తనకు ఏ టైంలో ఎలా ఉంటుందో అని భయం. ప్రామిస్ చేశాన్రా, తన తుది శ్వాస వరకు తోడుగా ఉంటానని. తర్వాత నీకు చెప్తే అర్థం చేసుకుంటావు అనుకుంటాడు. అంతలోనే సంజయ్ నుండి అజయ్కి ఫోన్ వస్తుంది. చెప్పరా. నువ్వు ప్రియా ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్కి రావాలి అంటాడు సంజయ్. అజయ్ సరే అనగానే అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ప్రియా చీర కట్టుకొని అజయ్ దగ్గరికి వస్తుంది. ఆ చీరను చూడగానే ఆకాంక్ష గుర్తొచ్చి ఆ బాధ గుండెను మెలిపెట్టినట్టు అవుతుంది. ప్రియను తీసుకొని కారులో సంజయ్ దగ్గరికి బయలుదేరతాడు అజయ్. సంజయ్ నేను బయలుదేరతా అంటుంది ఆకాంక్ష. అప్పుడేనా, కాసేపు ఆగు, మా ఫ్రెండ్ వస్తున్నాడు ప్లీజ్ అంటాడు. నాకు తెలియని ఫ్రెండ్ ఎవడ్రా అడుగుతాడు సిద్ధు. నువ్వు బీటెక్లో ఫ్రెండ్రా, వాడు చిన్నప్పటి నుండి ఫ్రెండ్. అవునా, ఫోటో ఉందా?
ఉంది, వెయిట్ అని ఆ రోజు పార్కులో తీసిన ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూడగానే సిద్ధుకి ఆకాంక్షకు దిమ్మ తిరిగిపోతుంది. దెబ్బకు ఫ్యూజులు అవుట్ అవుతాయి. ఆకాంక్షకు తన జీవితం జారిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆకాంక్ష పరిస్థితి అర్థం చేసుకున్న సిద్ధు ఓదార్పుగా భుజంపై చెయ్యి వేసి బీ స్ట్రాంగ్ అని కళ్ళతోనే చెప్తాడు. 10 నిమిషాల తర్వాత కార్ సౌండ్ వినపడగానే ఆకాంక్ష పై ఫ్లోర్ నుండి చూస్తుంది. అజయ్ కార్ నుండి బయటకు వచ్చి ప్రియ డోర్ తీసి ప్రియ కుడి చేతిని తన ఎడమ చేతితో పట్టుకొని ఉంటాడు. ప్రియ ఒక చేతిని అజయ్ చేతిలో ఉంచి మరొక చేతితో తన చీర కుచ్చిళ్ళు పట్టుకొని హ్యాండిల్ చేస్తూ నడుస్తుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న ఆకాంక్షకు కళ్ళు బాధతో వర్షిస్తున్నాయి. సిద్ధుకి మాత్రం కోపం పీక్స్లోకి ఎక్కుతుంది. సంజయ్ కిందకి వచ్చి ఏంట్రా ఇంత లేట్ అని అడుగుతాడు. అజయ్ నవ్వుతూ ఇప్పటికైనా వచ్చాం, సంతోషించు అని ఆఫీస్ని చూస్తూ ఆఫీస్ డిజైనింగ్ చాలా బాగుందిరా, సింప్లీ సూపర్బ్ అంటాడు. నిజం సంజయ్, చాలా బాగుంది, ఆసమ్ అంటుంది ప్రియా. ప్రియకు మాధురి నుండి కాల్ రాగానే పక్కకు వెళ్తుంది. పదరా, నీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తా అంటాడు సంజయ్. అమ్మాయా అబ్బాయా అడుగుతాడు అజయ్. సంజయ్ సిగ్గుపడుతూ అమ్మాయి అనగానే ఏంట్రా లవ్వా? అవునరా. ఇంతకీ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశావా? లేదురా. ఫస్ట్ నేను అర్జెంటుగా ఆ అమ్మాయిని చూడాలి, నాకు చూపించు అని అజయ్ అనగానే సంజయ్ ఆకాంక్షకు కాల్ చేసి క్రిందకి రమ్మంటాడు. ఆకాంక్ష కిందకి వస్తుంటే అజయ్కి చూపిస్తాడు. తనే నేను లవ్ చేస్తున్న అమ్మాయి అని. అజయ్కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. అజయ్, తను ఆకాంక్ష అండ్ హీ ఈజ్ సిద్ధు, మై ఫ్రెండ్. ఆకాంక్ష సిద్ధు ఇద్దరు అజయ్కి హాయ్ చెప్తారు. సంజయ్, లంచ్ నేను మా ఇంట్లో ప్రిపేర్ చేస్తా, వాళ్ళిద్దరూ కాబోయే న్యూ కపుల్స్ కదా, పార్టీ నేనే ఇస్తా అంటుంది ఆకాంక్ష. అజయ్ భయపడి నోరా, ప్రియా షాపింగ్కి వెళ్దామంది, నేను వెళ్తా అంటాడు. అలా ఎలా కుదురుతుంది సంజయ్, మీ ఫ్రెండ్కి నువ్వైనా చెప్పు అంటుంది ఆకాంక్ష. ప్లీజ్ రా అంటాడు సంజయ్. అప్పుడే ప్రియా వచ్చి ఆకాంక్షను చూసి అజయ్కి ఇంకా క్లోజ్గా జరుగుతుంది. ఆకాంక్ష కళ్ళల్లో కానీ బిహేవియర్లో కానీ ఏ యాక్షన్ రియాక్షన్ రెండూ లేవు. ప్రియా ఆకాంక్షని ఆశ్చర్యంగా చూస్తోంది. ఆకాంక్షకు లోపల బాధగా ఉన్నా బయటకు మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆకాంక్ష అందరితో చాలా హ్యాపీగా మాట్లాడుతుంది. సిద్ధుకి మాత్రం ఆకాంక్ష పరిస్థితి చూస్తుంటే అజయ్ని ప్రియను పీక పిసికి చంపినా పాపం లేదు అనిపిస్తోంది. అందరినీ ఆకాంక్ష తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఆ ఇంటిని, ఆ ఎన్విరాన్మెంట్ని చూసి అందరూ నోరెళ్ళబెడతారు. అక్కడ ఉన్న ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ఆఖరికి వేసిన ప్రతి చిన్న వస్తువు అజయ్కి నచ్చినవి ఉంటాయి. అవన్నీ చూస్తుంటే అజయ్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆకాంక్ష, ఇది ఇల్లా? నేను ఇప్పటి వరకు ఇలాంటి ఇల్లును చూడలేదంటే నమ్ము అన్నాడు సంజయ్. థ్యాంక్స్ సంజయ్. అందరూ సోఫాలో కూర్చుంటారు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, నేను శారీ చేంజ్ చేసుకుని వస్తా. శారీ బాగానే ఉంది కదా అంటాడు సంజయ్. ఆకాంక్ష అజయ్ వైపు చూస్తూ నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది అంటుంది. అజయ్కి ఆ మాటల్లోని అర్థం సూటిగా తగులుతుంది. ఆకాంక్ష వెళ్ళి రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని వస్తుంది. సంజయ్ మాత్రం ఆకాంక్షను అద్భుతాన్ని చూసినట్లుగా చూస్తుంటాడు. ఆ లాంగ్ ఫ్రాక్లో దేవకన్యలా మెరుస్తుంది. ఆకాంక్ష డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకొచ్చి ఇస్తుంది. ప్రియా కావాలని అజయ్తో క్లోజ్గా మూవ్ అవుతుంది. కానీ ఆకాంక్ష తన ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్స్ చూపించదు. ఆకాంక్ష లోపల బాధ కనపడకుండా చిరునవ్వు చిందిస్తూ మాట్లాడుతుంది. ఓకే గాయ్స్, నేను లంచ్ అరేంజ్ చేస్తాను. సిద్ధు, అందరికీ ఇల్లు చూపించు అంటుంది. సిద్ధు సరే అని అందరినీ తీసుకెళ్తాడు. అందరూ ఇల్లు మొత్తం చూసి వెనుక ఉన్న గార్డెన్లో సెటిల్ అవుతారు. సిద్ధు మెల్లగా ఆకాంక్ష దగ్గరికి వస్తాడు. ఆకాంక్ష నవ్వుతూ ఏంట్రా బోర్ కొడుతోందా అని అడుగుతుంది. నువ్వు నవ్వుతూ అలా ఎలా ఉండగలుగుతున్నావే అంటాడు సిద్ధు. నవ్వకుండా ఉండడానికి అంత పెద్ద బాధలేం వచ్చాయని, ఎగిరి గంతేసే అంత ఆనందమూ లేదు, గుండెలు బాదుకొని ఏడ్చే అంత బాధ లేదు అని. అవునరా, లంచ్లో బిర్యానీ ఎలా ఉంటుందో చెప్పు అంది ఆకాంక్ష. ఇల్లు కాలి మొగుడు ఏడుస్తుంటే చివిదిద్దుల కోసం వాడి పెళ్ళాం వెతికిందట, అలా ఉంది నీ కథ అన్నాడు. అవునా, మరి దొరికాయా అంది ఆకాంక్ష. ఏంటి? చెవిదిద్దులు అంది నవ్వుతూ. నువ్వు అర్థం కావే నాకు, కాస్తైనా మారవే అంటాడు సిద్ధు.
మారడానికి నేను అజయ్ని కాదురా, ఆకాంక్షని. గుండెల్లో బాధ పెట్టుకొని నవ్వుకుంటూ ఉండడం కష్టమైనా సరే చేయొచ్చు, కానీ ఆ బాధను గుండెల్లో దాచుకొని కళ్ళల్లో కూడా కనిపించకుండా దాచుకోవడం నీకు మాత్రమే సాధ్యం అన్నాడు సిద్ధు. మరీ అంతలా పొగడకురా, సిగ్గేస్తుంది అన్నది. సిద్ధు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆకాంక్ష తన కన్నీళ్లను బయటకి రాకుండా శతవిధాలా ట్రై చేస్తుంది. బిర్యానీ చేయడం అయిపోగానే అందరినీ లంచ్కి రమ్మనగానే అందరూ వచ్చి కూర్చుంటారు. ఆకాంక్ష నవ్వుతూ అందరికీ వడ్డిస్తుంది. ఆకాంక్ష, నువ్వు ఒక్కదానివే ఉంటావా అంటే ఒంటరిగా అంటుంది ప్రియా. ఆకాంక్ష స్మైల్ ఇస్తుంది, కానీ సిద్ధుకి మాత్రం పీకల్లోతు కోపం వస్తుంది. అవును ప్రియా, ఒంటరిగానే ఉంటాను. ఎందుకంటే ఒంటరితనం నాకు బాగా అలవాటు. నేను నమ్మిన వాళ్ళు నన్ను వదిలేసినా అదే నన్ను వదల్లేదు. నేను చచ్చే వరకు నాతోనే ఉంటానని తెగ మారం చేస్తే ఏం చేయాలి చెప్పు అంది ఆకాంక్ష. ఆకాంక్ష, నువ్వు కూడా మాతో పాటే కూర్చో చెప్తాడు సంజయ్. పర్లేదులేరా, తర్వాత నేను ఆకాంక్షకి తినిపిస్తా అని సిద్ధు తినకుండా లేచి చేతులు కడుక్కొని ఆకాంక్షతో పాటు నిలబడతాడు. వాళ్ళు తినడం అయిపోయాక ఆకాంక్షకు సిద్ధు తినిపించడం అయిపోతుంది. తినడం పూర్తయ్యాక ఆకాంక్ష, సిద్ధు అన్నీ కిచెన్లోకి సర్దుతారు. సిద్ధుకి మాత్రం కోపం అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. ఈవినింగ్ టైంలో వర్షం మొదలవడంతో అందరూ ఆకాంక్ష ఇంట్లోనే స్టే చేద్దామని ఫిక్స్ అయిపోతారు. ఆకాంక్ష వేడివేడి బజ్జీలు చేసుకుని వస్తుంది. అజయ్ ఆకాంక్షని గమనిస్తున్నాడు, కానీ ఆకాంక్ష అజయ్ని కన్నెత్తి కూడా చూడటం లేదు. అజయ్ మనసులో బాధగా, ప్లీజ్ రా, నాతో మాట్లాడుకున్నా కనీసం ఒక్కసారైనా చూడరా, దగ్గరగా ఉండి కూడా దగ్గర లేని పరిస్థితి నాది అనుకున్నాడు. ఆకాంక్ష కళ్ళల్లో నీళ్లు కారుతుంటే సంజయ్ చూస్తాడు. సంజయ్ కంగారుగా, ఆకాంక్ష ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. తను ఏడవట్లేదురా, కళ్ళల్లో ఏమో పడి వాటర్ వస్తున్నాయి అంతే కదా ఆకాంక్ష అంటాడు సిద్ధు. అవును అంటుంది. అజయ్ ఆకాంక్షని చూడడం సంజయ్ గమనిస్తాడు. ఆకాంక్ష, నీకు ఇంతకుముందు అజయ్ వాళ్ళు తెలుసా అడుగుతాడు సంజయ్. ఆకాంక్ష నవ్వుతూ, ఏంటి సంజయ్, జోక్ చేస్తున్నావా, ఈరోజే కదా పరిచయం అయింది అంటుంది. అజయ్ గారు, మీరు చెప్పండి, నన్ను ఈరోజు తప్ప ఏ రోజైనా కలిశారా? లేదు కదా అంటుంది. అజయ్కి ఆకాంక్ష అలా ఎందుకు మాట్లాడుతుందో అర్థమై లేదు అంటాడు. కానీ సంజయ్కి మాత్రం ఇద్దరిపై డౌట్ స్టార్ట్ అవుతుంది. డిన్నర్ చేసేటప్పుడు కూడా అజయ్ ఆకాంక్షను చూస్తూ లోపల బాధపడడం సంజయ్ గమనిస్తాడు. కానీ ఆకాంక్షలో మాత్రం ఏ చేంజ్ లేదు, నార్మల్గా ఉంది బిహేవియర్. అందరూ డిన్నర్ చేసి వాళ్ళకిచ్చిన రూమ్లో పడుకుంటారు. ఆకాంక్ష మాత్రం నైట్ 11 గంటలకు గార్డెన్లో ఉన్న ఉయ్యాలలో వర్షం వస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళి కూర్చుంటుంది. తన గుండెల్లోని బాధ అంతా పోయేలా మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ఏడుస్తుంది. అజయ్కి మనసంతా బరువుగా అనిపించి బయటకొస్తాడు. ఆకాంక్ష గార్డెన్లో ఉన్న ఉయ్యాలలో కూర్చొని కనిపించేసరికి దగ్గరికి వెళ్తాడు. అజయ్ వచ్చింది కూడా చూసుకోదు, వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది ఆకాంక్ష. వెనక నుండి అజయ్ ఆకాంక్ష భుజంపై చెయ్యి వేస్తాడు. ఆకాంక్ష అజయ్ని చూసిన వెంటనే లేచి నిలబడుతుంది. లేని నవ్వును పెదాలపై తెచ్చుకుంటుంది. అయ్యో సార్, ఇలా వచ్చారేంటి, వానలో తడిసిపోతారు, ఇంట్లోకి వెళ్ళండి అంటుంది. ఆకాంక్ష, నీతో మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ మాటలేంటి సార్, కొంపదీసి నా కొంప చాలా అన్కంఫర్టబుల్గా ఉండి తగలడిందా? అజయ్ ఆకాంక్ష ముందు వానలో తడుస్తూనే మోకాళ్ళపై కూర్చుంటాడు. కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. సార్, మీరు ఇలా నా ముందు ఎందుకు కూర్చున్నారు? మీ ఫియాన్సీ చూస్తే తప్పుగా అనుకుంటారు, లేవండి అంటుంది. సంజయ్కి ఆలోచనల మధ్య నిద్ర పట్టక బాల్కనీలోకి వస్తాడు. బయట ఆకాంక్ష అజయ్ని చూసి దయ్యం అనుకొని ఒక్క క్షణం భయపడతాడు. కానీ ధైర్యం తెచ్చుకొని క్లియర్గా చూసేసరికి అజయ్ ఆకాంక్ష కనిపిస్తారు. సంజయ్ అజయ్ ఆకాంక్షను చూసి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు. ఆకాంక్ష, ప్లీజ్ ఒక్కసారి నీతో మాట్లాడాలి అంటాడు అజయ్. నాకు పరాయివాడితో ఇలా ఈ విధంగా మాట్లాడడం నచ్చదు సార్, మీకు ఇక్కడ నచ్చితే కాసేపు కూర్చొని వచ్చేయండి అని నవ్వుతూ వెనక్కి తిరిగి అడుగు ముందుకు వేస్తుంది. కానీ అజయ్ ఆకాంక్ష వెళ్లకుండా ఆకాంక్ష చెయ్యి పట్టుకుంటాడు. అజయ్ అలా పట్టుకునేసరికి ఆకాంక్ష కళ్ళల్లో కన్నీరు చెంపల మీద నుండి పడి జారిపోతూ వర్షంతో కలిసిపోతున్నాయి. ఆకాంక్ష నవ్వుతూ, సార్ ఏంటి ఇలా పట్టుకున్నారు, వదలండి సార్ అంటుంది.
నువ్వు ఎంత హర్ట్ అయ్యావో అర్థమవుతుందిరా. ఐఎమ్ రియల్లీ సారీరా అని హక్ చేసుకుంటాడు కన్నీళ్లతో. సంజయ్ మాత్రం షాక్గా నోరెళ్ళ పెడతాడు. అంతా అయోమయంగా అనిపిస్తుంది. సార్ ఫస్ట్ వదలండి, మీకు కాబోయే ఆవిడ చూస్తే ఫీల్ అవుతుంది. అయినా మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్, సిల్లీగా అనిపించడం లేదా? అయినా మీ సారీని అందుకునే అర్హత నాకు లేదు అని అజయ్ని విదిలించుకుంటుంది. అజయ్కి మాత్రం అనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేస్తే ఎంత బాధగా ఉంటుందో దానికి 100 రెట్లు ఎక్కువ బాధగా ఉంది. అయినా సార్ నా లైఫ్ నా చేతుల్లో లేకుండా పోయింది. మీకు ఒక విషయం తెలుసా, మీరు నా లైఫ్ని ఉద్ధరించాను అనుకుంటున్నారు, కానీ 7 జన్మలకు కూడా మర్చిపోలేని బాధను పంచుతున్నారు. ఇక నా లైఫ్లో నన్ను వదిలేయండి ప్లీజ్. అయినా నాకు మీపై ఏ హక్కు లేదు సార్. అయినా నా పిచ్చి కానీ మీపై నాకు హక్కు ఉండడం ఏంటి? నేను మీ భార్యనా లేదా కాబోయే భార్యనా? అయినా అవన్నీ ఎందుకు సార్, లేట్ అయింది, వెళ్ళి పడుకోండి, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంటే అజయ్ బాధగా చూస్తుంటాడు. ఆకాంక్ష తన రూమ్లోకి వెళ్ళి ఏం ఆలోచించకుండా హాయిగా పడుకుంటుంది. అజయ్ నైట్ అంతా వాన్లోనే తడుస్తూ మోకాళ్ళ మీద కూర్చొని ఉంటాడు. మార్నింగ్ బాధగా అక్కడి నుండి లేచి ప్రియ దగ్గరికి వెళ్తాడు. సంజయ్కి మాత్రం ఆలోచనలతో పిచ్చెక్కుతుంది. ఆకాంక్ష పొద్దున్నే లేచి టిఫిన్ రెడీ చేసి తను కూడా రెడీ అవుతుంది. అందరూ రెడీ అయ్యి వచ్చి టిఫిన్ చేస్తారు. సంజయ్, మనం ఈ రోజంతా కన్స్ట్రక్షన్ దగ్గరే ఉండాలి, గుర్తుంది కదా అంటుంది ఆకాంక్ష. సంజయ్ సరే అని, అజయ్ నువ్వు ఆకాంక్షను అక్కడ వదిలి వెళ్ళగలవా? నాకు సిద్ధుకి వేరే వర్క్ ఉంది అంటాడు. నో సంజయ్, మేము వెళ్ళట్లేదు, షాపింగ్కి వెళ్తున్నాం అంటుంది ప్రియా. ఇట్స్ ఓకే ప్రియా. సంజయ్ నేను నా వెహికల్లో వెళ్ళిపోతాలే, నువ్వు వర్క్ చూసుకొని వచ్చేయి అంటుంది ఆకాంక్ష. లేదా ఆకాంక్ష, నువ్వు అజయ్ వాళ్ళతో వెళ్ళు అంటాడు సంజయ్. సిద్ధు మనసులో సంజయ్కి నిజం తెలిసిందా ఏంటి అనుకుంటాడు. ఓకే సంజయ్, నేను తీసుకెళ్తాలే. ప్రియా నువ్వు సంజయ్ వాళ్ళతో ఇంటికి వెళ్ళు, మనం షాపింగ్కి రేపు వెళ్దాం అని కారు దగ్గరికి వెళ్ళి కారు స్టార్ట్ చేస్తాడు అజయ్. ఆకాంక్ష మాట్లాడకుండా అజయ్ పక్కన కూర్చుంటుంది. ప్రియ కోపంగా వెళ్ళి సంజయ్ కారులో కూర్చుంటుంది. సిద్ధు చెప్తుంటే సంజయ్ డ్రైవ్ చేసి ప్రియా వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే కారు ఆపుతాడు. ఏంటి ఇక్కడ ఆపావు? అజయ్ వాళ్ళ ఇంటికి పోనివ్వు అంటుంది ప్రియా. వాట్, పెళ్ళి కాకుండానే అజయ్తో కలిసి ఉంటున్నావా అంటాడు సంజయ్. లేదు సంజయ్, ప్రియది అంత చెత్త క్యారెక్టర్ కాదులే. అజయ్ ప్రియతో లంచ్ కలిసి చేద్దాం అన్నాడు కావచ్చు, అందుకే అజయ్ వాళ్ళ ఇంటి దగ్గర దింపు అంది. అంతేనా ప్రియా అన్నాడు సిద్ధు. ప్రియా సిద్ధుని కోపంగా చూస్తూ అవును అంటుంది. విసురుగా అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో ముగింపు ఎలా ఉంటుందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.